వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ప్రధాని మోదీ తిరుపతి రాక. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్న సీఎం జగన్. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న యువతి. 23 సంవత్సరాలకే జెడ్పీ చైర్పర్సన్ పదవిని అధిష్ఠించిన అంగోతు బిందు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వృద్ధ దంపతుల హత్య. ఆస్తి కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు. భక్తజనంతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు. నేడు ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖుల దర్శనం. డీటెయిల్స్ చూస్తే నేటి సాయంత్రం తిరుమలకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుందని సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన 74,169 కోట్లు ఇవ్వాలని జగన్ వినతి పత్రాన్ని అందిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద రావాల్సిన 18,969 కోట్లు విడుదల చేయాలని జగన్ కోరనున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో వీరిద్దరి భేటీ జరుగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మోదీతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా శ్రీవారి దర్శనానికి రానున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీఐపీల రాక సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వైఎస్ జగన్ కేబినెట్ లో నగరి ఎమ్మెల్యే రోజాకు స్థానం ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించిన సామాజిక న్యాయం లక్ష్యంగా తన మంత్రులను ఎంచుకున్న జగన్ రోజాకు మంత్రి పదవిని కేటాయించలేకపోయారు. ఇక కేబినెట్ లో తాను లేకపోవడంపై రోజా అసంతృప్తితో ఉండగా ఆమెను రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ గా నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేగా ఉన్న మహిళకు ఈ పదవిని అప్పగించవచ్చా అన్న విషయమై ఆయన అడ్వకేట్ జనరల్ సలహాను కోరినట్టు సమాచారం. మామూలుగా అయితే మహిళా కమిషనర్ చైర్పర్సన్ గా ఉన్నవారు పార్టీలకు అతీతంగా ఉండాలి. ప్రస్తుతం ఈ పదవిలో నన్నపనేని రాజకుమారి కొనసాగుతున్నారు. ఆమె స్థానంలో రోజా నియామకానికి లీగల్ చిక్కులు అడ్డు కాకుంటే అతి త్వరలోనే నియామకపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేవలం 23 ఏళ్లకే జెడ్పీ చైర్పర్సన్ పదవి యువతిని వరించింది. ఇంజనీరింగ్ పట్టభద్రురాలైన అంగోతు బిందు ఈ అరుదైన రికార్డు తన సొంతం చేసుకున్నారు. బయ్యారం జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన బిందు ఏకంగా చైర్పర్సన్ పదవి దక్కడం గమనార్హం. తాతగారి హయాం నుంచి రాజకీయ కుటుంబం కావడంతో చిన్న వయసులోనే బిందును కూడా పదవి వరించింది. తన చిన్నమ్మ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని బిందు తెలిపారు. బిందు కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉంది. ఆమె తాతగారి పేరుతోనే ఊరు బాల్యతండా కొనసాగుతోంది. బిందు తల్లి అంగోతు కాంతి ఎంపీటీసీ సభ్యురాలుగా పనిచేశారు. ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ రాజకీయ కుటుంబం కావడంతో నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు గమనిస్తున్నాను. అమ్మ నాన్న పిన్నమ్మ ప్రజాప్రతినిధులు కావడంతో వారి జీవనశైలి గమనిస్తూ రావడం వల్ల నాకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలు నన్ను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించినందున వారికి సేవ చేసి రుణం తీర్చుకుంటాను అని తెలిపారు. ఏపీలో కొలువుదీరిన ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ స్కీమ్లపై తొలి ఆమోద ముద్ర వేయడంతో విశాఖలో జర్నలిస్టు సంఘాలు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. గతంలో వైఎస్ఆర్ చూపించిన చొరవ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉండడాన్ని హర్షిస్తూ విశాఖలో ఏపీయూడబ్ల్యూజే నేతలు కేక్ కట్ చేసి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పాదయాత్ర సమయంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పిన ఏపీయూడబ్ల్యూజే కీలక సభ్యులు రామచంద్రరావు తెలిపారు. హెల్త్ పరంగా జర్నలిస్టులకు కల్పించిన సౌకర్యం ప్రభుత్వానికి జర్నలిస్టులపై ఉన్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. వైడ్ అయితే ఎక్కువ మంది మాట్లాడించమని స్లోగన్ ఉందా? స్లోగన్ ఉందండి.
సచివాలయంలో అడుగుపెట్టిన మొదటి రోజే జర్నలిస్టుల కుటుంబాలని గుర్తుపెట్టుకుని మూడో సంతకంగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ని రెన్యువల్ చేస్తూ సంతకం పెట్టారు. ఇది ఒక రకంగా జర్నలిస్ట్ కుటుంబాలని ఒకప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా గుర్తుపెట్టుకున్నారో అదే రకంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారనడానికి ఇది ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీని అన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వివిధ జిల్లాల్లో జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్కీము అలాగే ఇళ్ల కేటాయింపు స్థలాల కేటాయింపుపై పెండింగ్లో ఉన్న అంశాన్ని అలాగే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు పెన్షన్ స్కీమ్ వర్తింపు చేయాలని మేము కోరడం జరిగింది. ఆ అంశంపై ఆయన అధ్యయనం చేస్తానని గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి హామీ ఇవ్వనప్పటికి కూడా ఈరోజు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని ఇన్సూరెన్స్ స్కీమ్ని రెన్యువల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మూడో సంతకం చేయడం ఒక రకంగా జర్నలిస్ట్ కుటుంబాల పట్ల ఆయనకున్న గౌరవం గుర్తింపుకి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి విశాఖలోని అన్ని జర్నలిస్ట్ యూనియన్లు అలాగే జర్నలిస్ట్ కుటుంబాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రీతిన మేము గతంలో ఇచ్చిన వినతి పత్రం మేరకు జర్నలిస్టుల కుటుంబాలందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇటీవల అమెరికా న్యూజెర్సీలోని సరస్సులో గల్లంతై మృతి చెందిన ఉక్కు నగరానికి చెందిన అవినాష్ మృతదేహం విశాఖకు చేరుకుంది. విశాఖ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తండ్రి కోన వెంకట్రావు కన్నీరు మున్నీరయ్యారు. అవినాష్ 2014లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడని 2016 ఆగస్టులో ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి మళ్లీ వెళ్లాడన్నారు. మే 28న అవినాష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపామని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తండ్రి వాపోయారు. అక్టోబర్ నవంబర్లో వివాహం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకుందని కన్నీరు మున్నీరయ్యారు. సిఐటియు నాయకుడు నరసింగరావు మాట్లాడుతూ అవినాష్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీరు లేకండి, మీరు లేస్తే తొందరగా వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు దూరారు? ఓకే బయటకు వచ్చి అక్కడే ఉంటావా? మీరు పట్టరు, అంత లావు పట్టరు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీరు లేకండి, మీరు లేస్తే తొందరగా వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు దూరారు? మీరు లేకండి. ఓకే వాడుకుంటేషన్ అది వాడుకుంటేషన్ స్మైల్స్ laughter, father son. How I will remember. చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు స్కార్పియో కార్తో బీభత్సం చేసి ఓ షాప్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. చత్రినాక పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పర్యవేక్షిస్తున్నారు.
అది ఆ బండి గిట్లది అక్కడ బండి గిట్లది ఇప్పుడు వచ్చారమ్మా బ్రదర్ కొంచెం లేదు వచ్చింది ముందుకెళ్ళి తీసుకున్నాం वाल्टा होटल कहाँ पे जा रहे? हेलो सर कहाँ पे रहते आप? कहाँ पे रहते? सर यहाँ पे इधर कहाँ जा रहे हैं? कौन चला रहे थे गाड़ी? कितने जने थे कार में? 3 जने। कितने घायल हुए? कितने घायल को हुए? एक ही कोई मौत की बंडी वाले अरे बाबू अरे तमड़ो हेलो इंको మార్నింగ్ అరౌండ్ 10:45 ఉదయం 10:45 సమయంలో స్కార్పియో బండి సడన్గా రామస్వామి నుంచి చంద్రనగుట్ట పోయే దగ్గర కావ్య మెడికల్ షాప్ దగ్గర రాగానే ఆడ బండి అదుపు తప్పడంతో ముందున్న సైక్లిస్ట్ నెక్స్ట్ ఆ కావ్య మెడికల్ షాప్ సంబంధించిన ఒక అతనికి ఇద్దరికి ఇంజరీస్ అని మెడికల్ షాప్ అతనికి సంతోష్ అని మెడికల్ షాప్ అతనికి స్వల్ప గాయాలైనాయి సైక్లిస్ట్ కొద్దిగా గాయాలైనాయి ఎక్కువైనాయి అతని ఆల్రెడీ సైక్లిస్ట్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అయింది ఎవరైతే డ్రైవింగ్ చేశారో వాళ్ళని కూడా బండిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళతో పాటు డ్రైవింగ్ చేసిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసేసి తర్వాత వాళ్ళని రిమాండ్ చేయడం ఎంతమందికి ఇంజూర్ జరిగింది ఇంజూర్ ఇద్దరికి అయింది ఓన్లీ ఇద్దరు సంతోష్ అతనికి స్వల్ప గాయాలు సైక్లిస్ట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు మైనర్ మీద తెలియదు ఇంకా విచారించాల్సింది వాళ్ళ డ్రైవింగ్ ఏజ్ కరెక్ట్గా ఏజ్ నిర్ధారణ వచ్చాక సంతోష్ ఏజ్ వచ్చేసి 20 years అండి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అతివేగం 2 నిండు ప్రాణాలను తీసింది. 2 కుటుంబాలకు తీవ్ర శోకం కలిగించాయి. ఈ నిర్లక్ష్యమే మరో కారులో ప్రయాణిస్తున్న 7గురు గాయపడడానికి కారణమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విజయవాడ తాడిగడపకు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వందన చౌదరి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దెబ్బలు అన్నారమ్మా మరి చిన్నపిల్లల
తనతో గొడవ పడిన భార్య ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఊరేసుకుంటుంటే ఆమెను కాపాడే ప్రయత్నం చేయకుండా కిటికీలో నుంచి వీడియో తీశాడో ఘనుడు. ఈ విషయాన్ని అతనే పోలీసులకు చెప్పడంతో వారు విస్తుపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సుంచు అరుణ శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు. తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని అరుణ తరచూ ఘర్షణ పడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య మరోమారు గొడవ జరగగా అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అరుణ ముక్కు, నోటి నుంచి రక్తం కారడం, ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య కేసుగా అనుమానిస్తూ శ్రీనివాసును విచారించారు. భార్య ఉరేసుకున్న తర్వాత తానే ఓ కర్ర సాయంతో గది తలుపు తెరిచానని, ఆమెను కిందికి దించే సమయంలో కింద పడిందని, దాంతోనే ముఖంపై గాయాలు అయ్యుంటాయని శ్రీనివాస్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. కాగా తమ కుమార్తెను భర్తే హత్య చేశాడని, ఆపై ఆత్మహత్యగా చిత్రిస్తున్నాడని శ్రీనివాస్ పై అరుణ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. కాకినాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ముమ్మిడివారి వీధిలో ఈ దారుణం జరిగింది. ఆస్తి కోసం తెలిసిన వారి ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న సత్యానందం, మంగతాయారు హత్యకు గురై విగత జీవులుగా పడి ఉన్నారు. 2 తలలపై గాయాలున్నాయి. సత్యానందం బెడ్రూమ్లో, భార్య మంగతాయారు హాల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలులో జరిగిన రౌడీ షీటర్ హత్యను పోలీసులు ఛేదించారు. బడేషా అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేసిన 5 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి మధ్య పాత కక్షలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య చేసి లాలు, అశోక్, నరసింహులు, నవీన్ మరో వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు చెప్పారు. దానికి బ్లడ్ స్టైన్స్ కూడా ఉన్నాయి. దానికి బ్లడ్ స్టైన్స్ కూడా ఉన్నాయి. 2వ తేదీ కర్నూలు 4th జోన్ పరిధిలోని నర్తకి బార్ వద్ద రౌడీ షీటర్ బడేసాను కత్తితో గాయపరిచి హత్య చేసిన విషయంలో కేసు నమోదు చేసింది మీ అందరికీ తెలిసిందే. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో తేలిన ముద్దాయిలు అయినటువంటి షేక్ లాల్ అహ్మద్ అలియాస్ లాలు, గట్టు అశోక్ అలియాస్ వాసు, ఇరుకలి నరసింహులు, గంటపాల నవీన్, రాచపూడి
రవికుమార్. ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడంతో పాటు రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు నిర్మించాలని ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జిల్లా పరిషత్ చైర్మన్ హరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొని ప్రజలు సమస్యలపై ప్రస్తావించారు. జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని కోరారు. అభినందనలు అయిపోయింది. కరువు పరిస్థితులు కూడా బాగా ఎక్కున్నాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ పేపర్లో వారు వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే మే 21 90 days అయిపోయింది కదా సార్. ముందుగా ఏంటంటే ఇప్పుడు తీర్మానాలు చేయాల్సింది ఒకటి, వెలుగొండ ప్రాజెక్టుని చెప్పు రాష్ట్ర ప్రభుత్వానికి కొడుతూ ఒక తీర్మానం చేసి పంపించారు కదా. ప్రాజెక్టు గత 10 సంవత్సరాల నుంచి కూడా గౌరవనీయులు స్వర్గీయ మేము వెళ్ళింది విజ్ఞాన యాత్రకే. ఈ జిల్లా పరిషత్కి సంబంధించి నేను చెప్తున్నాను, విజ్ఞాన యాత్రకే మేము అన్ని చూసాము, చెక్ డ్యామ్ పరిశీలించాము. కొంచెం మీరు రెండవ అంశం, వెలుగొండ ప్రాజెక్టుని సంవత్సరంలో పూర్తి చేసి ప్రజానీకాన్ని ఆదుకోవాలని పూర్తి చేసి పట్టపగలే ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి విలువైన బంగారు, వెండి వస్తువులను చోరీ చేసే 4 యువకులను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.80 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు వాహనాలు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. రాజవోలు రమాదేవి గార్డెన్స్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. బంగారు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న యానాం ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్, లాలా చెరువు ప్రాంతానికి చెందిన సతీష్, రాజమహేంద్రవరం తుమ్మలాకు చెందిన చినబాబు, మరో కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నేరస్తులుగా నిర్ధారించిన పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నిన్న పగటిపూట లేదా ఎక్కడైతే హౌసెస్ ఖాళీ మన నిన్న పగటిపూట లేదా ఎక్కడైతే హౌసెస్ ఖాళీ మన ధవళేశ్వరంలో కొంతమంది ప్రాపర్టీ అఫెండర్స్, నేరగాళ్ళు మూమెంట్ ఉందన్న సమాచారంతో ధవళేశ్వరం పోలీస్ అలాగే సిసిఎస్ స్టాఫ్ అందరూ కలిసి వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఒక వెహికల్ మీద వస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని పోలీసుని చూసి వాళ్ళు కొంచెం సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో వెళ్ళిపోతుండగా వాళ్ళని ఆపి వాళ్ళని ప్రశ్నించడంతో వాళ్ళు టేకుమూడి దుర్గాప్రసాద్, తర్వాత తోణంగి సతీష్, గొర్రెల చిన్నబాబు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత విచారణలో వీళ్ళ ముగ్గురు కూడా, ఇందులో మెయిన్ టేకుమూడి దుర్గాప్రసాద్ అన్నతను మన యానాంకి చెందిన అతను, అలాగే ఈ తోణంగి సతీష్ రాజమండ్రి, గొర్రెల చిన్నబాబు కూడా రాజమండ్రిలో ఉన్నాడు.
తర్వాత వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి సతీష్ అని చెప్పేసి అతని పేరు కూడా ఆదాం సతీష్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో విద్యార్థుల వేసవి సెలవులు ముగియనుండటమే భక్తుల రద్దీ విపరీతంగా పెరగడానికి కారణమని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి వేల కొద్ది భక్తులు కొండపైకి రావడంతో ఈ ఉదయం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల 2 కిలోమీటర్ల మేరకు క్యూలైన్ సాగింది. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు స్వామి దర్శనానికి 26 గంటల సమయం పడుతోందని భక్తులు ఓపికతో సహకరించాలని అధికారులు కోరారు. నేడు ప్రధానితో పాటు గవర్నర్, ఏపీ సీఎం తిరుమలకు రానుండటంతో సాయంత్రం 6 గంటల తర్వాత దాదాపు గంట పాటు సర్వ ప్రత్యేక ప్రవేశ దర్శనాలను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా శనివారం నాడు 98,044 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా 60,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.20 కోట్లని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో దినేష్ శర్మ, కొల్లు రవీంద్రలకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రూట్ మ్యాప్ ఆయన నుంచి ఎక్కువ ఉంటుంది. సై పెట్టుకుని వస్తారు. తోసుకుంటారా వాడు వేరు చేయడం తీసుకుంటారా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం వల్ల చాలా అద్భుతంగా జరిగింది. వేసవికాలం అయినా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ప్రధాని మోదీ తిరుపతి రాక. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్న సీఎం జగన్. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న యువతి. 23 సంవత్సరాలకే జెడ్పీ చైర్పర్సన్ పదవిని అధిష్ఠించిన అంగోతు బిందు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వృద్ధ దంపతుల హత్య. ఆస్తి కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.
భక్తజనంతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు. నేడు ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖుల దర్శనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.